దగ్గూడలే పట్టుకున్నావు. ఇప్పుడు ఎవరు పడాలి పైసలు పిడి నాకే. నువ్వేం చెప్పినావు నాకు అంటే ఎట్లా ఉంటా పిచ్చోళ్ళే కావాడుతున్నా ఏం చేయలేను నా వల్ల కాదు అంటే వెళ్ళిపో నువ్వు నేనే ఉంటా అంతే కదా ఇప్పుడు ఆడికి వస్తున్నా. పోతు పోయి ఎంతగానో బతలాడతావు. హాయ్ ఫ్రెండ్స్, అన్నట్టుగానే నైటు నా భార్య దగ్గరికి వచ్చిన ఇక్కడికి మా అత్తింటికి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. పాప తలపెట్లేస్తుందో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత బతిమలన్నా కానీ నేను మాట్లాడలేదు. ఇలా పొద్దున కూడా మస్తు బతిమలాడింది, కాళ్ళు మొక్కిరని మాట్లాడలేదు. ఆకలి అవుతుందని అనలేదా? ఎంత ఆకలైనా కానీ ఇక్కడ అన్నం కూడా ముట్టలేదు. ఎవ్వరు బతిమలన్నా కానీ ముట్టలేదు. ఎందుకంటే ఇక్కడ వీడియో ముఖ్యమని చెప్పని ఆకలికి వచ్చినా కానీ ఆగిపోయినా. ఇప్పుడైతే బయట పందిస్తుంది, మనం చూద్దాం. చూపిస్తా చూడుర్రి. ఇక్కడ పందేస్తుంది. ఓకే, ఇప్పుడైతే రజితని వెళ్తా. ఓకేనా, బాగా వెళ్తురు పడుతున్నట్టు నేను. చీకటి కొడుతుంది, వెళ్తురు బాగా వస్తుంది, చీకటి కొడుతుంది. ఉండండి. ఓయ్ ఇదా నిన్ను పేరు పెట్టి కూడా అవుతుంది నాకు. ఇప్పుడు ఆనంద్ తీసుకొని వచ్చిన నువ్వు ఇప్పుడు ఏడుతుండే తీసుకొని వచ్చిన. సరే కానీ నిన్న నైటే పంచది పెట్టి అనుకున్నా. ఎందుకంటే బాగా రాత్రి అయిందని చెప్పని పెట్టలేదు. అంటే నేను ఎంతంత సైలెంట్ ఉంటే అంతంత సైలెంట్ ఉంటావు అన్నట్టు. మరి నిన్న నీకేమని చెప్పినా నేను ఫోన్లో మందిని పట్టుకోవాలి పంచాయతీ పెట్టియాలని చెప్పినా. ఏది మంది అంటే నువ్వు చెప్పిన మాట నేను మంది పట్టుకొని రావాలన్నా? నిన్న నైట్ ఎంత బతున్నాడు? నిన్న నైట్ బతున్నాడు, పొద్దున బతున్నాడు, వాళ్ళు కూడా మొప్పిన. చెప్పు ఒకసారి, నువ్వు అర్థం చేసుకున్నా లేదా? నేను ఆయన మళ్ళీ అత్తమ్మకి చెప్పొచ్చాడు. నేను నీకెప్పుడు కాదు, అత్తమ్మ కూడా చెప్పొచ్చు. అత్తమ్మ పోయత్త, అత్తకు హెల్త్ బాగాలేదట, పోయత్త అత్తమ్మ అంటే సరే మరి ఆరోగ్యం మంచి లేదంటున్నాడు. కొద్దిగా మాట్లాడగా నెత్తుకొని వచ్చింది అంటే ఏమన్నా కొట్టకుండా తిట్టకుండా అన్నట్టు ఆయన అడ్డం అన్నట్టు మనకి. ఇప్పుడు తొందర, నాకు టైం లేదు. మళ్ళా నేను ఏడికైతే ఆడికి అయిపోతాను నేను అడిగాను. నువ్వు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏమైంది? వెళ్ళి నిస్పెట్టలేదు కదా నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా వచ్చినా నేను నిస్పెట్టరేసి పెట్టా. నేను చెప్పు ఓ చక్కగా పోయి చెప్పిగా అంటే ఏమవుతుంది అన్నట్ట. చెప్పిగా వరుకోయిగా అన్నట్టు, చెప్పిగా వరుకోయిగా అన్నట్టు మాట చెప్పిగా. నువ్వు అన్న మాట 10 మందిని తీసుకొని వచ్చి పంచాయతీ పెట్టాలా? మీ ఫ్యామిలీని ఇక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు రాలని ఇంటి ముందు ఇంటి అనుకోవాలని 10 మందిని పిలిపించి మాట్లాడరు. నాకు చెప్పకుండా ఎట్లా వచ్చినావు? మరి మీరు కూడా గట్టిగా చెప్పకుండా పోతుర్రా అని అడుగుతా కదా. ఏమన్నా నేను అక్కడ చెప్పే పరిస్థితి లేదు. లేదు కాదు, నేను చుట్టమై వచ్చిన మా ఇంటికి నీకు ఎప్పుడు రావడానికి అంటే నువ్వు ఎంజాయ్ చేయడం మా అక్కలతో ఎంజాయ్ చేయడానికి వస్తే అవి చూసినావా? వాళ్ళ అక్కలతో ఎంజాయ్ చేయడానికి ఏంటి? నాకు ఇంత ఫోన్ అన్న ఏం చెప్పలేదు. మళ్ళీ పంపించపోతున్నావు. అదైతే నేను తెలుసుకోవన్నా అద్దన్నా కానీ ఇది ఒక రూల్ అనేది ఉంటుంది. నేను వచ్చిందే కష్టానికి వచ్చినప్పుడు చెప్పే రూల్ టైం కూడా లేదు నాకు. నేను అయినా అత్తమ్మకి చెప్పిన, అత్తమ్మ మరి అక్కకి ఇట్లా సంగతి అంటే అత్తమ్మ నేను పోయొత్తా అంటే పోయి రాపు మరి అని అన్నది అత్తమ్మ. మరి సుమనికి చెప్పత్తమ్మ అంటే అత్తమ్మ చెప్పింది చెప్పలో తెలియదు. ఇక సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అంటే ఇప్పుడు అమ్మకి చెప్పినవి అయిపోయింది. ఇక నేను చెప్పకుండా నడిచిపోతాను. నేను ఎవరిని కదా? అవును కరెక్ట్. నేను ఎవరిని మరి? నేను ఎవరిని బయట పరవేయండి కదా. అందుకే పరవేనికి ఏం తెప్పని చెప్పని చక్కగా ఉన్నావు. కరెక్ట్ మరి
ఇంత నెగిటివ్ ఆలోచించద్దు, కరెక్ట్ కాదు ఇది. ఏదైనా మంచిగా అర్థం చేసుకోవాలి తప్ప కానీ నేను ఎక్కడికన్నా పోతే నీకు ఎప్పుడు ఇప్పుడు కాదు కష్టానికైనా చెప్పిపోతావు అంటే చెప్పాలి నీకు ఏడికైనా నేను చెప్పాలి. ఇప్పుడు నా అట్లాంటి సిచ్యువేషన్ నీకుంటే నువ్వు చెప్తావా? నువ్వు అయితే అచ్చ అయితే ఇప్పుడు నువ్వు ఇంజక్షన్లు అవైతే వేయలే కదా, నువ్వు అయితే ఏం కాలే కదా, డాక్టర్లే కదా చూసుకుంటా. డాక్టర్ అయితే నువ్వు వచ్చినంత మాత్రం అయితే ఏం జరగంది అదేం లేదు కదా. ఇప్పుడు అగో నువ్వు వచ్చినంత మాత్రం కోలుకుంటా గదే హాస్పిటల్. అందరు ఇంట్లో ఇక డాక్టర్లు పెట్టుకుంటే ఇంట్లో డాక్టర్ అయితే బయట వాళ్ళు ఎందుకు ఇక చెప్పు ఒకసారి నువ్వే. మీ అక్క ఉంటే ఇప్పుడే తుక్కు చేస్తూ హాస్పిటల్ బతికిపోయింది. ఆగం ఆగం అయితే ఇప్పుడు మీ అక్కని అనే అర్థం చేసుకోవాలి, అర్థం వరకు గవని మాటలకు సగం మంది రమ్మనుకున్నాడు. ఇక పంచ పెట్టుకున్న తర్వాత మాట్లాడినాడు. మందులు పెట్టుకుంటే మానం పోతుంది, నువ్వు బలి ఎత్తులేంది. ఎవరు లాలదా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసేటోళ్ళు పోతుంది మనం ఎట్లా ఇక చూసుకోలేదు ఎందుకు పోతుంది, పెట్టుకుంటా పోతుంది. పోతుంది అమ్మను ముట్టగా చెప్పిన నేను, నా వస్తువులు వేరే ముట్టద్దని చెప్పినా నేను. నువ్వు ఇట్రా ఇట్రా, ఇది పట్టుకో ఆడుకో ఆగు. అర్థం చేసుకో. మీ అమ్మని ఇంగ్లీష్ పెట్టిపోతాం ఇలా, మీ అమ్మని ఇంగ్లీష్ పెట్టిపోతాం ఇలా. పాన్ చేసుకుంటా సేవలు చేసుకుంటా ఉండు. చూడు ఈడికి వచ్చి దగ్గులు పట్టుకున్నావా లేదా? దగ్గు కూడా పట్టుకున్నావు. ఇప్పుడు ఎవరు పడాలి పైసలు పిడి నాకే, ఇప్పుడు అట్లా నా వాళ్ళని దూరం చేసుకోవన్నా అంటే నన్ను అయితే దూరం చేసుకుంటావు అన్నట్టు. అంటే దూరం చేసుకొని నా వాళ్ళని దూరం చేసుకో, నాకు అంత ఒకటి. అంటే చేసేది ఎత్తు అప్పుడు చేసేది నువ్వు అటు ఇటు పోకుండా తప్పు చేసిన నేను తప్పు చేసినట్టు మాట్లాడతావేందే? అమ్ములు చెప్పండి చెప్పి కాదు, నా వాళ్ళని దూరం చేసుకోను, ఇక్కడ నిన్ను దూరం చేసుకోను నేను. నా వాళ్ళ అయినా ఒకటే, నీ వాళ్ళ అయినా ఒకటే, నువ్వైనా ఒకటే, నాకు అంత సేమ్. అర్థమవుతుందా? అట్లా నీ వాళ్ళ దగ్గర చేసుకో, నా వాళ్ళని దూరం చేసుకోను, నేను దగ్గర చేసుకుని నా వాళ్ళని దూరం చేసుకోను. కష్టం ఇష్టానికి అకేలలో కాలేదు. మీ అమ్మని కొడతా నేను ఇవాళ, సైలెంట్ ఉండు, ఎవరికి చెప్పకు. ఓకేనా? చెప్పు ఏంటిది ఇప్పుడు కథ, నీ కథ ఏంది? నాకు చెప్పకుండా ఎట్లా వచ్చినవి నా ఏంది? మళ్ళాను ఇంటికో అంటున్నా అంటే అంత నీ ఇష్టం అయిపోయింది. ఇక అచ్చుడు పోవుడు నీ ఇష్టం, నాతో సంబంధం లేదు. నేను అంటున్నా 10 మందిని అర్థం అంటున్నా కదా, ఇంటికి అర్థం అంటున్నా. అంటే చెప్పకుండా వస్తావు మళ్ళీ ఇంటికి వస్తావు, రాసుకోరా. నేను ఇంటికి రమ్మని వాడు అనలేదు ఇక్కడ. నువ్వు రావాలి మా ఇంటికి. చెప్పకుండా వచ్చేమంటున్నా, చెప్పిన కారణం వచ్చిన కారణం నీకు చెప్పినా. ఏం చెప్పినావే? నువ్వేం చెప్పినావు? ఏంటిది నువ్వేం చెప్పినావు నాకు? అంటే ఎట్లా ఆడుతావు? పిచ్చోళ్ళే కనబడుతున్నా నీ కంటికి నేను. అంటే ఏమవుతుంది ఈయనతోని, అంతేనా? పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే ఈయనతో ఏమైతుంది అన్నగాని కూడా గట్టి ఎందుకు అనుకుంటున్నావు కూడా అంటలేవంటే నీ మనసులో అట్టుంది. ఇప్పుడు సౌండ్ వచ్చే పండ్ల సౌండ్ వచ్చింది నాకు ఇప్పుడు. అయితే అంటే పండ్లు ఉరికేదాకా వచ్చింది ఇప్పుడు నీ కదా. పళ్ళు మరి సౌండ్ ఎట్లా వచ్చింది? మరి నాకేం తెలుసు. పోదది ఏమైనా దింపుడు వేరట్టున్నారు బయట, ఏమైనా దింపుడు వేరే సౌండ్ వచ్చింది ఫోన్ తీ. అయ్యో పాపం కరకల. చెప్పు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ తీ, ఎంత కష్టం వచ్చినా ఇష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ నీకు ఫోన్ చేసి చెప్పిపోతాయి. ఇక ఫోన్ చేసేది ఇప్పటి నుండి పోయే అవసరం లేదు. నాకు చెప్పకుండా వచ్చినావంటే నువ్వు ఎక్కడికి అవసరం లేదు, మీ ఇంటికి కూడా వచ్చే అవసరం లేదు. అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం ఏంటి? అర్థం చేసుకోలే నేను అంటే నీ కంటికి ఎట్లా పడుతుంది? అర్థం చేసుకోవడం లెక్క అవుతున్నా నేను. ఇట్రా అమ్మ అని చెప్పినా నేను, బంగారు తల్లి ఇట్రా అమ్మ, ఇట్రా ఓకమ్మ. అటు బయట కుక్కలు ఉన్నాయి ఇట్రా, కుక్కలు ఉన్నాయి. మరి కుక్కలు పోదామా? కుక్కలు పట్టినా కుక్కలకు. మరి సైలెంట్ ఉండు నువ్వు, ఇక సైలెంట్ ఉండు. ఇక్కడ నేను సీరియస్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తామ్మ కోపం వస్తుంది నాకు. చెప్పు. ఇగో 2 దారులు ఉన్నాయి, నేను కొట్ట, నేను తిట్టా, 10 మందిని పిలుచుకొచ్చి పంచాయతీ పెట్టిస్తావా? ఓకే. రెండవది అమ్ములు ఇప్పుడే చెప్పినా నీకు అటు కుక్కలు అని,
పంచది పెట్టిస్తావా? ఓకే. రెండోది, నువ్వు మొత్తం ఈయనే ఉండు, పిల్లలు పట్టుకొని పోతా, నువ్వు నాకు అవసరం లేదు. రెండోది అటు ఓకని చెప్పిందా, ఎందుకు ఇట్లా చెప్తున్నావు? రెండే దారులు, పిల్లలు పట్టుకుని పోతాం. పిల్లలు పట్టుకొని పోతా, నువ్వు నాకు అవసరం నేను బతిలాడి ఇంకేం చెప్తే ఇక సైలెంట్ ఉంటా, ఇంకేం చేయలేను, నా వల్ల కాదు అంటే వెళ్ళిపో, నువ్వు నేనే ఉంటా అంతే కదా. ఇప్పుడు ఆడికి వస్తున్నా పోతే పోయి ఇక ఎంతగానో బతిలాడతావు.